హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. టెట్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్, దీనికి ఫార్ములా మెథడ్ కాకుండా సింపుల్ షార్ట్ కట్ మెథడ్ చేద్దాం. చూడండి ఒకసారి క్వశ్చన్ ఏమంటుందంటే, ఒక వస్తువును 300 రూపాయలకు అమ్మగా 20% లాభం వచ్చను, అయినా ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత అంటుండు. కొన్న వెలని సిపి అంటాం. సిపి కాబట్టి ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకే, సిపిని ఎప్పుడైనా మనం 100 అనుకోవాలి, 100% అనుకోవాలి. సిపిని మనం ఎప్పుడైనా 100% అనుకోవాలి, 100%. కొన్న వేళ ఎప్పుడైనా 100%. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకున్నాం. రైట్, ఇప్పుడు ఏమంటున్నాం, 300 రూపాయలకు 20% లాభం వచ్చింది. ఆల్రెడీ 100%, 100%లో 20% లాభం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, 120 అవుతుంది. 120%, ఇది పర్సెంటేజ్. 100% మీద 20 కాబట్టి 120%. 120%కి 300 రూపాయలు అయితే, 120%కి 300 రూపాయలు అయితే అప్పుడు 100% కొన్న వేళ అడుగుతున్నాడు కాబట్టి కొన్న వేళ ఎప్పుడు ఏమనుకుంటాం, 100% అనుకుంటాం. 100% కాబట్టి 100% ఎంత ఇప్పుడు క్వశ్చన్ అది. కాబట్టి 100% ఎంత అనేది మన క్వశ్చన్. 100% ఎంత అంటే 100% అంటే మీనింగ్ ఏంది, కొన్న వేళ సిపి అని అర్థం. రైట్, ఇప్పుడు క్వశ్చన్ మార్క్కి క్రాస్లో ఉన్నది, క్వశ్చన్ మార్క్కి క్రాస్లో ఉన్నదని ఎప్పుడైనా డినామినేటర్లో రాయాలి. రైట్, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ రెండుటిని ఇంటూ చేయాలి, ఈ రెండుటిని. అప్పుడు 100 ఇంటూ 300 అవుతుంది. 100 ఇంటూ 300, 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 3 టేబుల్లో 3 4s are 12, 3 10s are 30. ఓకే, నెక్స్ట్ 4 టేబుల్లో 100 ఎప్పుడు వస్తుంది, 425s are 100, 425s are 100. 25 ఇంటూ 10, 25 ఇంటూ 10 ఏమవుతుంది, 250 అవుతుంది. అంటే ఇప్పుడు సిపి వాల్యూ ఎంత అనమాట, 250. కొన్న వేళ ఎంత మనకి, కొన్న వేళ 250 రూపీస్. కొన్న వేళ ఎంత, 250 రూపీస్. ఆప్షన్ సి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.